మాకు మార్నింగ్ ఉదయం మేము టీవీ పెట్టుకున్నప్పుడు స్క్రోలింగ్లో చూసి మేము ఉటావుటిన అక్కడ పటాన్చెరు హాస్పిటల్కు అక్కడ బాడీ తీసుకొని వస్తున్నారంటే అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్ళాక తర్వాత తెలిసి ఆమె చనిపోయిందని సంగతి మాకు తెలిసింది. చాలా మేము దిగ్భ్రాంతికి గురైనాము. చాలా బాధాకరము. ఆమె పిన్న వయసులో పడిన ఎమ్మెల్యే కావటం, ఎమ్మెల్యే అయిన 2 నెలలు కూడా కాకముందే మళ్ళీ ఆమె చనిపోవటం, ఇదంతా కూడా చాలా బాధాకరంగా ఉంది. రీసెంట్లీ కూడా ఆమె కారుకు గత నెల 13వ తేదీన కూడా యాక్సిడెంట్ జరిగింది. మా కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు నల్గొండలో. తర్వాత ఇది రెండో యాక్సిడెంటు. మరి ఏమో తెలియదు, మరి ఆమెకు ఒకటి వెంటాడుతూనే ఉన్నది. చివరికి ఆమె నిన్న ఉదయం ఈరోజు మార్నింగే ప్రాణాలు కోల్పోవటం చాలా బాధ ఉంది. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే అంటున్నాను, ఒకే సంవత్సరం అంటే కరెక్ట్ ఫిబ్రవరి మంత్లోనే వాళ్ళ ఫాదర్ లాస్ట్ ఇయర్ చనిపోవటం, సేమ్ ఇదే ఫిబ్రవరి మంత్లో ఈమె చనిపోవటం. కుటుంబంలో ఇద్దరు కూడా పెద్ద దిక్కు అంటే ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు కూడా ఈ సంవత్సరమే ఈరోజే చనిపోవటం కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము ఏమైనా కూడా ఎవరు కూడా ఓదార్చలేని తీరని లోటు ఇది. ఆ కుటుంబానికి భగవంతుడే వాళ్ళకు ధైర్య సాహసాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.